డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు. సో దట్ ఈస్ మై క్వశ్చన్ యాక్చువల్లీ. మీతో మాట్లాడినప్పుడు డిస్కషన్ ఏంటంటే ఇట్స్ లైక్ ఆర్ట్ ఫిల్మ్లో అనిపించింది, లైక్ కొంచెం ఎమోషనల్ రోలర్ కోస్టర్లో అనిపించింది, ఎందుకంటే హెవీ డైలాగ్స్ ఉన్నాయి, అది కూడా సీనియర్ యాక్టర్స్తో ఉన్నాయి కదా. కానీ మీరు మాట్లాడినప్పుడు ఇట్స్ కంప్లీట్ లవ్ స్టోరీ అంటున్నారు, ఏంటి నాకు? ఇట్స్ కంప్లీట్ లవ్ స్టోరీ యాక్చువల్లీ. మనం అండర్ కరెంట్లో ఇది నాటకాలని మళ్ళీ ఎలా రివైవ్ చేస్తున్నామని అదొక చిన్న కాన్సెప్ట్ అంతే. బట్ ఇట్ హ్యాస్ అ వెరీ ఒక ఫ్రెష్ రొమాంటిక్ లవ్ స్టోరీ ఉంది దీంట్లో. సో ఇట్స్ నాట్ అన్ ఆర్ట్ ఫిల్మ్. ఓకే. అండ్ రీసెంట్గా ఇంకొకటి ఈ కాంబో స్పెషల్గా ప్రకాష్ రాజ్ గారు బ్రహ్మానందం గారిది చాలా హైలైట్ అయింది, లైక్ మీరు చూసే ఉంటారు ఆ ఫిలిం. అండ్ కాకపోతే మీకు అనిపించలేదా అంటే లైక్ మళ్ళీ మేబీ వీళ్ళిద్దరు కాంబో ఎక్కడైనా రెప్లికేట్ అవుతుందేమో? అస్సలు లేదండి, దానికి దీనికి సంబంధమే లేదు. ఎందుకంటే ఈ సినిమాలో వాళ్ళు చేసిన పాత్రలు ఇట్స్ టోటలీ డిఫరెంట్. మీరు సినిమాని చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్, కామెడీ ట్రాక్స్, ప్రకాష్ రాజ్ సార్ది అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేశాడండి ఆయన. అది ప్రీ క్లైమాక్స్లో వస్తుంది, అది ఇట్ ఈస్ మైండ్ బ్లోయింగ్. సో ఇప్పటివరకు ఆయన చేశారు, సూపర్గానే చేశారు. బట్ మన సినిమాలో నెక్స్ట్ లెవెల్ వెళ్ళారండి. చూడాలంటే సినిమా చూడాలి అంతే. ఓకే. మీరు చూస్తే పోస్టర్లో కూడా చాలా హెవీ ప్యాడింగ్ ఉంది కదా, లైక్ అందరూ షో స్టీలర్స్, ఎవరు తక్కువ వాళ్ళు కాదు, అందరూ షో స్టీలర్స్. అంటే మీ వరకు వస్తే ఇది తెలుగుకి ఒక ప్రాపర్ డెబ్యూ అని చెప్పొచ్చు, కన్నడలో చేసిన. అండ్ అంతమంది సీనియర్స్తో చేస్తున్నప్పుడు ఒక యాంగ్జైటీ ఫీలింగ్ ఆర్ ఎల్స్ కెమెరా ఫీలింగ్ ఆర్ ఎల్స్ ఒక పక్క వాళ్ళు మనల్ని జడ్జ్ చేస్తారనే ఫీలింగ్ ఏం రాలేదా? ఉండేదండి, భయం వేసేది. బట్ నేను ఒక ఇన్సిడెంట్ చెప్తా. సో నేను ప్రకాష్ రాజ్ సార్తో ఒక ఫస్ట్ కాంబో సీన్ అనొచ్చు. ఆ సీన్కి నేను బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళా. ఆయన ఫస్ట్ డైలాగే ఆగక్కడ అని చెప్తాడు, వెంటనే మొత్తం మర్చిపోయాను. దాని తర్వాత ఓకే ఐ షుడ్ డూ ఇట్, ఆయన్ని ఇంప్రెస్ చేయాలి, వీళ్ళందరినీ ఇంప్రెస్ చేయాలని నేను మైండ్లో పెట్టుకొని నేను చేశానండి. సో ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. అనూప్ సార్, సో మీకు ఇది కొంచెం డిఫరెంట్ అనిపించచ్చు, ఎందుకంటే లవ్, కమర్షియల్ అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఇది కొంచెం థియేటర్ కూడా చూపిస్తున్నారు కాబట్టి క్లాసిక్ టచ్, ఆ మ్యూజిక్ అంతా డిఫరెంట్ ఉంటుంది కదా. మీకెంత కొత్తగా అనిపించింది ఇది? నిజంగా ఇది అంటే నేను చేసిన వాటిల్లో ఇది ఈ జానర్ చేయలేదు యాక్చువల్లీ. చాలా ఎగ్జైటింగ్ ఉంది, ఎందుకంటే నేను చిన్నప్పుడు నాటకాలు ఇవి అప్పుడప్పుడు చూసేవాడిని. హార్మోనియం, ఎందుకంటే దాంట్లో హార్మోనియం ప్లేయర్స్ చాలా బాగుంటారు. లెగ్ హార్మోనియం అని ఒకటి ఉంటుంది, ఎక్స్ట్రీమ్ ప్లేయర్స్ ఉంటారు, ఆ ఫాస్ట్ ఫింగరింగ్ అలా ఉంటుంది, చూడ్డానికి వెళ్తుండే. నేను ఒక నాటకం ప్లే కూడా చేశాను అప్పుడు చిన్నప్పుడు. సో తెలియకుండా ఒక కనెక్ట్ ఉంది. దెన్ ఎప్పుడైతే అర్జున్ ఈ స్టోరీ నరేట్ చేశాడో ఐ వాజ్ డెఫినెట్లీ ఎక్సైటెడ్. అండ్ వాళ్ళు ఇప్పుడు మనం ఒక ఫిలిం షూటింగ్ అంటే చాలా సెటప్ ఉంటుంది. అండ్ అంటే కొన్ని ఏంటంటే కంఫర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక క్యారవాన్ లేకపోతే ఇప్పుడు ఒక టేక్ చేస్తాం, అది రాకపోతే మళ్ళీ కట్ అని ఇంకొకటి. బట్ స్టేజ్ వన్స్ వాళ్ళు స్టేజ్ పైన ఎక్కితే వాళ్ళు విత్ గెటప్ అవన్నీ ఒక్కొక్కటి ఎంత హెవీ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ కాస్ట్యూమ్స్ ఇవన్నీ నేను చూసిన. సో వాళ్ళు ఆ స్టేజ్ ఆర్టిస్ట్ స్టేజ్లో పర్ఫామ్ చేసేది 1 hour కంటిన్యూగా, 1.5 hour. ఇట్స్ ఎ వెరీ టఫ్ జాబ్ అండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్ అంతే, మళ్ళీ టేక్ ఉండదు కదా, రీటేక్. లాస్ట్ వాళ్ళకి వినిపించాలి, చాలా దూరం ఉంటారు వాళ్ళు, చాలా బిగ్గర్ వాయిస్తో ఎప్పుడు వాయిస్ రేజ్ చేయాలి, ఎప్పుడు వాయిస్ లో డౌన్ చేయాలి, ఐ ఎక్స్ప్రెషన్ మాట్లాడకున్నా కూడా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో కన్వే చేయాలి. సో దీస్ థింగ్స్ ఆర్ లైక్ క్వైట్ నాకు ఎగ్జైటింగ్ పాయింట్స్ చిన్నప్పుడే. ఎప్పుడైతే అర్జున్ నాకు ఈ స్టోరీ నరేట్ చేశాడో అన్నీ జస్ట్ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ రికలెక్ట్ అయింది. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ ఆ స్టోరీ కూడా ఎంత బ్యాలెన్స్గా చేశాడంటే ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ డ్రామా, ఇట్స్ ఒక బేస్గా తీసుకొని ఒక లవ్ స్టోరీ, దాంట్లో ఫ్యామిలీ ఎమోషన్సే కానీ, ద వాల్యూస్ ఆఫ్ ద ఫ్యామిలీ, లేకపోతే వీళ్ళిద్దరి మధ్యలో హీరో హీరోయిన్ మధ్యలో ఆ లవ్ ఎపిసోడే కానీ, ఆ జెన్యూనిటీ ఉంది స్టోరీలో. సో అది నాకు చాలా నచ్చింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఎంజాయ్ చేశాను నేను. వెన్ యూ వాచ్ ద ఫిలిం, అంటే మీరు కూడా అది ఫీల్ అవుతారు అని అనుకుంటున్నాను. బట్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ హీ హాస్ గివెన్ మీ స్కోప్ అనమాట, ఒక ఫ్యూజన్ బ్లెండ్ లాగా ఉంటుంది. ఎస్,
యాక్చువల్లీ ట్రైలర్ రిలీజ్ అయింది కదండి, మీరు కామెంట్లని చదివితే ఆల్మోస్ట్ 60-70% అనూపన్న బీజిఎం అద్దరిపోయింది, సూపర్ హార్ట్ సింబల్స్. సో అమేజింగ్ జాబ్ అండి, హీస్ డన్ టీమ్ వర్క్ యాక్చువల్లీ. ఫస్ట్ డైరెక్టర్కి అండ్ వీళ్ళు దిలీప్ అండ్ రచన అంటే ఆసమ్ కాంబీ, అంటే లైక్ వాళ్ళ ఇది కూడా ప్రాపర్గా ఉంది. అండ్ ఇంత పెద్ద ఆర్టిస్టులు మీకు స్క్రీన్ అంతా లైక్ ఎవరిని చూడాలో అర్థం కాదు, ఎవ్రీబడి లైక్ కిల్లింగ్ అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి నిజంగా అంటే ఐ ఫెల్ట్ అని ఏదో సినిమాకి అని చెప్పడం కానీ కాదు, ఐ ఫెల్ట్ ఇట్. అంటే నాజర్ గారు ఒక పక్కన చూస్తే, ప్రకాష్ రాజ్ గారు సడన్గా, బ్రహ్మానందం గారు, రఘుబాబు గారు, అలీ, లైక్ ఎవ్రీబడి సిగ్నిఫికెన్స్ ఎట్లుందంటే ఆ లెవెల్లో ఉంది. నేను చాలా థింక్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసే ముందు ఇలా, బట్ గాడ్స్ గ్రేస్ వి డిడ్ ఇట్. అంటే అందరు చూసిన వాళ్ళంతా కూడా లైక్ ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు. బట్ రేపు ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారని అనుకుంటా. ఓకే, డేర్ ఏం లేదు. ఇప్పుడు నేను మూవీ గురించి అడుగుతాను, అయిపోతుంది. లాస్ట్లో నాకు డేర్ చేయండి. ఓకే ఓకే, లాస్ట్ వన్ డేర్తో కంప్లీట్ చేస్తా. సో కమింగ్ టు వన్స్ అగైన్, సో ఇందాల పాయింట్ అదే, కొంచెం నాకు ఆర్ట్ ఫిల్మ్ అనిపించింది, లేదు థియేటర్స్ గురించి ఎక్కువగా చూపిస్తున్నట్టున్నారు అని అన్నాను. బట్ కంప్లీట్ లవ్ స్టోరీ అనిపిస్తుంది. ఎందుకు కొంచెం అంటే ఎక్కడో ఒక ఫ్యూ షార్ట్స్ మీరు లవ్ చూపించినట్టు కనిపించింది ట్రైలర్లో నేను చూసినప్పుడు. ఎందుకు ఎక్కువ దీని మీద ఫోకస్ చేసినట్టు అనిపించింది ట్రైలర్లో? అంటే ఇట్ వుడెంట్ బి లైక్ వీఆర్ డూయింగ్ జస్టిఫికేషన్ అండి. అంటే అంతమంది ఉన్నారు, లైక్ ఎవ్రీ వన్ పర్సన్ ఇస్ లైక్ అ డైమండ్ ఇన్ ద ఇండస్ట్రీ, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అందరినీ చూపించాలి, అందరిది చాలా అంటే మంచి రోల్స్ ఉన్నాయి సినిమాలో. సో అది చూపించకపోతే ఇట్ డజంట్ మేక్ సెన్స్ అని ఎవ్రీ వన్ ఈజ్ ఇన్ ద ట్రైలర్, అండ్ ట్రైలర్ యునానిమస్గా అందరికి నచ్చేసింది. సో సో అనూప్ గారు ఆల్రెడీ చెప్పారు థియేటర్ ఎక్స్పీరియన్స్ అని. మీకు కానీ లేదంటే రచన మ్యామ్ మీకు కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్, థియేటర్ ఆర్టిస్ట్ల ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా ఉందా? అంటే మీరు ఆల్రెడీ క్యామ్ ముందు చేయడం ఇదంతా డిఫరెంట్, థియేటర్ ఆర్ట్స్ అనేవి డిఫరెంట్ కదా. హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్ దోస్ థింగ్స్? వర్కింగ్ థియేటర్లో వర్క్ చేయడమా? కాలేజ్లో ఉన్నప్పుడు జస్ట్ ఆఫ్టర్ ఐ ఫినిష్ కాలేజ్ ఐ వాంటెడ్ టు డూ థియేటర్ అనమాట. ప్రాపర్ ప్లే చేయాలని అనుకున్నాను నేను. సో శివగామి అండ్ సబదం అని చెప్పి ఒక శివగామి గురించి ఒక ప్లే అనమాట. దాంట్లో భరతనాట్యం అనేది చేయాల్సింది. వి ట్రైన్ ఫర్ క్వైట్ అ బిట్, కానీ వర్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్ టు ద స్టేజ్. బట్ చాలా చేసాను దానికి. సో దట్ వాజ్ మై ఓన్లీ ఎక్స్పీరియన్స్ పర్ సే యాజ్ ప్రాపర్ థియేటర్. కానీ కాలేజ్లో కూడా వీ డిడ్ స్టేజ్ ప్లేస్. డబ్ల్యూసీసీ విమెన్స్ క్రిస్టియన్ కాలేజ్, నేను అక్కడ చదివాను నేను చెన్నైలో. అండ్ వీ వెరీ నోన్ ఫర్ థియేటర్ అనమాట. సో ఎవ్రీ ఇయర్ మేమే ఒక ప్రొడక్షన్ తీసుకొని వీ యూస్ టు కమ్ అవుట్ విత్ ప్లేస్, invite the entire anyone in Chennai who would come and watch it. మా ఆడిటోరియంలో చేసాం. సో యా, that was my experience with it. We'll end up with that. Hey amigos, welcome to TV5 and right now ఉత్సవం మూవీ టీం మనతో పాటు ఉన్నారు. రెజినా కెసాండ్రా అండ్ దిలీప్ గారు అండ్ అలానే అనూప్ రూబెన్స్ గారు. 3 of them. How are you? సూపర్. మీరిద్దరు ఉన్నా సరే నా కళ్ళు అట్టే వెళ్తా, ఏమనుకోవద్దు త్రూ అవుట్ ద ఇంటర్వ్యూ. ఓకే ఓకే, అలా ఆ క్లారిటీ ఇచ్చేస్తాను. అంటే ఫస్ట్ వాయిస్ వినేసే ఆయనకి క్లారిటీ ఇస్తున్నారు మీరు, అప్పుడు నాకు క్లారిటీ ఎవరు ఇస్తారు? నన్నే చూస్తున్నారు కదా, లేదంటే అక్కడ చూసి ఎవరు నేను చూస్తున్నారు? నీకు ఒకటి అర్థం కాలేదు, ఇండైరెక్ట్ గా నీకే క్లారిటీ ఇస్తున్నాడు. కానీ అక్కడ చూసి ఇక్కడ ఓహో ఇండైరెక్ట్ గా, కానీ చూడడం మాత్రం డైరెక్ట్ గా. అంటే ఫస్ట్ నాకు మీరు ఇంట్రడక్షన్ రచన అని అన్నారు కదా, అప్పుడే అర్థమైంది ఏదో చేయడం. By the way, you're looking nice actually with the saree. Start. Thank you. Mama, the lemon and rose. ఫ్లిప్ అది. అంటే ఒకటి ఇదే మాటని తెలుగులో చెప్పండి. ఆయనకు అర్థమవుతుంది తెలుగు అమ్మాయికి. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఫ్లర్టింగ్ అనగానే ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు రాదు. ఫ్లర్టింగ్ లో ఇంగ్లీష్. సరే ఓకే, అర్థమైంది. మాట్లాడండి. వద్దులేండి, సినిమా గురించి మాట్లాడదాం. ఇప్పుడు మేమేందుకు డిస్టర్బ్ చేయాలి, ఫ్లోలో ఉన్నారు కదా మీరు. కానీ అది టైటిల్లో ది షో మస్ట్ గో ఆన్ అని పెట్టారు. ఏంటి నాకు అర్థం కాదు, ది షో మస్ట్ గో ఆన్ అంటే మీది ఈ షో అంటే గుర్తు పెట్టుకోండి, షో మస్ట్ గో ఆన్. సో షో కమ్ టు ద షో అని. యాక్చువల్ మీనింగ్ వేరేది ఉంది, బట్ మీరు
న్యూస్ కానీ సార్ నేను మీలో ఈ షేర్ చూడలేదు. అనూప్ గారు చాలా సైలెంట్ గా ఉంటారు, మ్యూజిక్ తప్ప ఎక్కువ మాట్లాడరు, కానీ ఈసారి ఈ షేర్ చూసేసరికి నా భయం వేస్తుంది. మీరే ఇన్స్పైర్ చేస్తున్నారు మీ ఎనర్జీకి. కాదు, మీకు తెలుసా అంటే అనూప్ గారు చాలా చాలా కామన్ అనమాట, ఇంట్రోవర్ట్. ఈజ్ లైక్ ఓకే మ్యూజిక్ అయిందా పాట అయిందా అంతే, కానీ ఈసారి మాత్రం చాలా యాక్టివ్ ఉన్నారు. ఏంటి మార్పు? మీరే ఇన్స్పైర్ చేస్తున్నారు. నేనే ఇన్స్పైర్. టేక్ ఆఫ్ ఈజ్ లైక్ కిక్ స్టార్ట్ ఉంది. రజనీ చాలా లాంగ్ అంటే చాలా డేస్ అయింది మిమ్మల్ని కలిసి. లాస్ట్ టైం మనం ఒక మూవీకి కలిసాం, అండ్ ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ చూసిన తర్వాత, సోన్ చూసిన తర్వాత. ఏంటి వై యూ యాక్సెప్టెడ్ దిస్ ఫిల్మ్ అంటే ఎందుకు? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? బికాజ్ ద స్టోరీ అండి ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఒక అర్జున్ సాయి గారు ఒక డెబ్యూ డైరెక్టర్ ఆయన, బట్ ఆయన డిటర్మినేషన్ చూసి ఎందుకు ఇలాంటి ఒక స్టోరీ చెప్పాలి యాజ్ అ ఫస్ట్ ఫిల్మ్, బికాస్ మోస్ట్లీ యాజ్ అ ఫస్ట్ ఫిల్మ్ యూ వాంట్ టు లుక్ ఎట్ సంథింగ్ దట్స్ కమర్షియలీ వయబుల్. సో ఈ స్టోరీ తీసుకొని ఇలాంటి ఒక, ఇట్స్ నాట్ అ సోషల్ ఇష్యూ ఆర్ అ సోషల్ దిస్ థింగ్, బట్ ఎక్కడైనా ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ సొసైటీ అండ్ మా పర్స్పెక్టివ్ ఆఫ్ సొసైటీ అనమాట. అండ్ నాకు థియేటర్ చాలా ఇష్టం అండి. సో వెన్ సమ్మన్ వాంటెడ్ టు, చాలా ఫ్రెష్గా అనిపించింది నాకు. కానీ ఒక డౌట్ ఉంది, ఆబ్వియస్లీ విత్ ఎవ్రీ డెబ్యూ డైరెక్టర్ ఒక డౌట్ ఉంటుంది కదా, అనేది ఎలా చేయబోతున్నారు, అండ్ విల్ హీ బీ ఏబుల్ టు హ్యాండిల్ అ స్క్రిప్ట్ లైక్ దిస్, విల్ హీ బీ ఏబుల్ టు గెట్ ఆన్ యాక్టర్స్ టు డూ ఇట్. కానీ ఫ్రమ్ ద టైమ్ హీ నరేటెడ్ ఇట్ టు మీ టు ఇవాళ వేర్స్ రిలీజింగ్ కదా, ఒక చాలా లాంగ్ జర్నీ ఆయనకి. అండ్ ఆ డిటర్మినేషన్ నేను అప్పుడే చూశాను, అండ్ అది ఇవాళ ఇట్స్ బీయింగ్ ఫ్రూట్ఫుల్. కానీ ఇవాళ ఇట్స్ కమింగ్ టు ఫ్రూషన్ అనమాట, లైక్ ఇట్స్ యాక్చువల్లీ కమింగ్ అవుట్ అనమాట. అండ్ ఐఎమ్ హ్యాపీ. నాకు నేను ఏం అనిపించింది ఆయన గురించి, అది ఇంకా అది దట్ ఈస్ వాట్ హెస్ షోన్ అనమాట. అండ్ నాకు ఆ ప్రాసెస్ చాలా ఇష్టం అండి. ఒక మూవీ చేసేటప్పుడు నాకు ప్రాసెస్ చాలా ముఖ్యంగా ఉంటుంది, ఎలా చేస్తున్నాం. అండ్ ఐ కుడ్ సీ దట్ ఇన్ అర్జున్ గారు. అండ్ చాలా నచ్చింది నాకు, ఆయనతో వర్క్ చేయాలని అనిపించింది. అండ్ ఇలాంటి ఒక సినిమా బయట రావాలని ఒక కోరిక ఉంది. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఇట్ హ్యాస్ గాన్ త్రూ సో మచ్ అండ్ ఇట్ ఈస్ హియర్. సో ఇంకొంచెం హీటప్ చేద్దాం. సో మీ పర్సనాలిటీస్ అందరికీ కొంతవరకు నాకు తెలుసు కాబట్టి మీరు ఫస్ట్ ఒక విషయం చెప్పండి మ్యామ్. కమింగ్ టు యూ, మీరు ట్రూత్ఫుల్ పర్సనాలిటీయా డేరింగ్ పర్సనాలిటీయా? రెండు. అంటే రెండిట్లో ఒకటే చూస్ చేసుకో. అరే ట్రూత్ఫుల్ అంటే రెండు చెప్తున్నారు, కానీ నాకు డేర్ కూడా చాలా ఉంది, సో నేను రెండు చెప్తున్నా. ఓకే, సో మీ హీరోని అడుగుదాం. మీరు వర్క్ చేస్తారు కాబట్టి షీఈస్ ట్రూత్ఫుల్ ఆర్ డేరింగ్ పర్సనాలిటీ కంపారిటివ్లీ? యాక్చువల్లీ షీస్ బోత్, రెండు నిజంగా. సరే ఇప్పుడు ఈ గేమ్ ద్వారా చూద్దాం. ఓకే డన్. సో అనూప్ గారు మీరు కూడా నన్ను ఇన్వాల్వ్ చేయకలేదు. నేను కరెక్టో కాదు చెప్తా, ఎస్ ఆర్ నో అని అడిగాను అంతే. జడ్జ్ లా ఉంటారు, జడ్జ్ లా ఉంటారు. రెండు కాదు. సరే కొంచెం నాకు హెల్ప్ చేయండి. షఫిల్ చేసి ఫస్ట్ రజనీ గారికి ఒక కార్డు ఇవ్వండి. అమ్మ బాగా చేస్తున్నా కాదు, 1 సెకండ్. ఏమైంది? క్వశ్చన్స్ అన్ని చూసుకుంటున్నాడు. సో అది మీరు చెప్పలేకపోతే స్కిప్ చేయొచ్చు, లేదంటే డేర్ కూడా స్కిప్ చేయొచ్చు. నేనే ఇవ్వాలా? మీరు ఇవ్వద్దు, జస్ట్ షఫల్ చేసి ఇవ్వండి, తను చూసి వేసుకుంటారు. ఓకే నేను ఏదో ఒకటి పిక్ చేయొచ్చు, anything దాంట్లోనే ట్రూత్ ఆర్ డేర్ పిక్ చేయొచ్చు. మీరు పిక్ చేయండి, చెప్తాను నేను. ప్రొఫెషనల్స్ నేను అసలు నేనా? సరే ఓకే చూడొచ్చా? నో ఫస్ట్ ట్రూత్ ఆర్ డేర్ రెండిట్లో ఒకటి ఎంచుకోండి ఇప్పుడు. అయ్యా దాంట్లో ట్రూత్ క్వశ్చన్ ఉంది, డేరింగ్ క్వశ్చన్ ఉంది, దాన్ని బట్టి మీరు అందుకే అడిగి. ఇది ఓన్లీ వన్ టైం ఆడుతున్నావా లేదంటే? ఉంది రౌండ్స్ ఉన్నాయి, రౌండ్ ఉన్నాయి కదా, అప్పుడు స్లోగా స్టార్ట్ చేద్దాం. ట్రూతా? ఓకే ఇప్పుడు చదవండి, అక్కడ ఏముందో. ఓ మై గాడ్. What's the most embarrassing thing your parents have caught you doing? What is it? Call a random phone number and ask if you can borrow 5,000. Okay. If you want to change it, it's your turn. Or else చెప్పగలనంటే చెప్పండి, లేదా వేరే కార్డుకి వెళ్తారన్నా ఇట్స్ మీకు కాబట్టి. Okay, because of chepta. What's the most embarrassing thing your parents have caught you doing?
Come on, let me know. Suspense తో చచ్చిపోయాను. నేను చూస్ చేస్తున్నా ఏం కాదు చెప్పాలి లిస్ట్ పెద్దది ఉన్నట్టు. అదే చూస్ చేస్తున్నా బాబోయ్. పీపింగ్ ఇంటూ సమ్మన్ ఎల్సెస్ హౌస్, అది చాలా పక్కింటి వాళ్ళ ఇంట్లో నేను చూస్తున్నాను అనమాట. బట్ ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? అది ఎందుకు నేనేం చేస్తున్నా అంతే కదా. అది సెకండ్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్. ఓకేనా, కరెక్ట్నా? జడ్జ్మెంట్ అడుగు. చూసావని టీవీని చూసా. అంటే కాదు నాకు నా జడ్జిమెంట్, నేను జడ్జి ఇక్కడ. జడ్జి ఇక్కడ ఉన్నారు. ఎస్ అంటే ఎస్ చెప్పాలి అంతే. ఇప్పుడు నాకు ఆమె ఆన్సర్ కరెక్ట్గా అనిపించింది, కానీ క్లారిటీ లేదు. క్లారిటీ లేదు. వాళ్ళు అదే చూసారు కదా, నా పేరెంట్స్ అదే చూసారు కదా, నేనేం చూస్తున్నానని అడగలేదు కదా దీంట్లో. అంటే నిన్ను క్వశ్చన్ అడిగాడు కదా, నువ్వు చెప్పాలి కదా జెన్యూన్ గా. కూడా లాజిక్ ఉండి వదిలేద్దాం, ముందు ముందు దొరుకుతారు. నెక్స్ట్ నేను ఏదో చూస్తున్నా అక్కడ. నాకు కాదు జడ్జికే క్వశ్చన్. జడ్జికి ఇప్పుడు ఏ సెకండ్ నువ్వే. హలో, నేనా? నేను పట్టుకుంటా, నేను షఫల్ చేస్తా. నేను ఓన్లీ జడ్జి. యువర్ ఫ్యూచర్ ఇస్ ఇన్ మై హ్యాండ్స్. ఇన్ సేఫ్ హ్యాండ్స్. చూసారా? ట్రూత్ అంటే ట్రూత్. ట్రూతా? ఓకే, చదవండి. అదే యూ కెన్ సే 4 or 5. 4, 5. When was the last time you wet the bed? Okay. Did you ever wet the bed? Did you When I ever was a baby. wet dreams? Bed dreams వస్తే wet. నెక్స్ట్ లెవెల్ ఇది. నువ్వు అడిగా కదా ట్రూత్ ఆర్ డేర్ అని. When I was a baby అని నాకు కదా ఆవిడ అడిగిన క్వశ్చన్ కాదు. బెడ్ డ్రీమ్స్ అని అడిగారు. మేమందరూ సింగిల్. అందుకే అప్పుడే వస్తాయి కదా. సరే, ఈ సినిమాకి దీనికి ఇది ఆర్ట్ సినిమా కాదు ఇది. ఓకే, అవుట్ ఆఫ్ సిలబస్. ఇది ఫ్యామిలీ సినిమా, మేము చేస్తుంది మాత్రం డిఫరెంట్. ఓకే, ఏంటి కాదు జడ్జి నేను. అంతేనా? జడ్జి కూడా అప్పుడప్పుడు ఆడాలి. When you were young. Yeah. Okay. కాదు నాకు ఎందుకు ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు. ట్రూత్ ఆర్ డేర్? ట్రూతే. First truth. ఆయన ఏం మాట్లాడలేదండి సార్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్? దాంట్లోనే పోయి. What's your favorite part of your body? What's your favorite part of your body? body అది వద్దు. సార్ నేను మీకు హెల్ప్ చేస్తాను. అనుపు గారు, క్వశ్చన్ లో ఏముంది? వాట్స్ యువర్ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ అని ఉంది. కొంచెం మారుద్దాం అది. ఏంది యువర్ బాడీ అని వద్దు. వాట్స్ యువర్ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ బాడీ? సమ్మన్ సార్. యా, Of a body. ఆఫ్ ఏ బాడీ. ఓకే, యా దట్ ఈస్ ఫైన్. ఐస్. ఓకే, కమ్ ఆన్ మ్యామ్. థాంక్యూ. ఐ హావ్ ఎ సాఫ్ట్ కార్నర్ అన్నమాట. హలో పిక్ చేయండి, కమ్ ఆన్. మీరు పిక్ చేయండి. చిచి, అయ్యయ్యా, ఆయన ప్లేయర్, నేను ప్లేయర్ కాదు. ఆహా, ఎవరు చెప్పారు? నేను చెప్తున్నా మీరు ప్లేయర్ అని, అంతే. ఆ జడ్జి తీసుకున్నప్పుడు ప్లేయర్ తీసుకోవాలి కదా. ఇక్కడ ఎవరు జడ్జ్ లేరు, అందరూ ప్లేయర్సే. అది ట్రూత్ అన్నమాట. ట్రూత్. ట్రూతా? డేర్ తీసుకోండి. ఓకే, డేర్ వద్దు, ట్రూతే. పర్లేదు. ఓకే, హూ ఇస్ యువర్ సీక్రెట్ క్రష్? ఆబ్వియస్లీ రిజైనా గారు. ఇది సీక్రెట్ కాదండి, ఇది సరేనా? ఇంటర్వ్యూ స్టార్ట్ నుంచే సీక్రెట్ కాదు ఇది. ఈ సీక్రెట్ చెప్పాలి మీరు. యాక్చువల్లీ చెప్పాలంటే దీనికి కార్డ్ అవసరం లేదు, ఫస్ట్ చెప్పాడు. ఆ అమ్మాయి పేరు చెప్పండి త్వరగా. అమ్మాయి చూడండి, వాళ్ళు ఎవరు తెలియదు కదా. తెలిసిన నాకు సీక్రెట్ క్రష్ అయితే మీరే కాబట్టి సీక్రెట్ క్రష్. ఇది అందరికి తెలిసిన విషయం, ఇది సీక్రెట్ కాదు ఇది. యూజ్ యువర్ సీక్రెట్ క్రష్ అపార్ట్ ఫ్రమ్ రజనీ. దో జడ్జ్ హస్ స్పోకెన్. నేను బాగా ఫాలో అయ్యారు. సీక్రెట్ క్రష్ అంటే నాకు ఎవరు గుర్తు రావట్లేదు యాక్చువల్లీ. ప్రాబ్లం అది. చూసుకోండి. గర్ల్ ఫ్రెండ్ ఉందా? అయ్యా ఉన్నారు. అందుకే ఇంటికి పోయినాక ముగ్గురు మామూలు తోపులు కాదండి. రజీనా ఇంటికి పోయినాక కాలేజ్. అంతే. ఓకే, హూ ఇస్ యువర్ ఫేవరెట్ క్వశ్చన్ సినిమా? అంటే బిఫోర్ తమన్నా గారు, లాంగ్ బ్యాక్ తమన్నా గారు. ఓకే ఓకే. కమ్ ఆన్, ఇస్ సార్ మ్యామ్ డేర్ ప్లీజ్
ఈ రౌండ్తో నేను ఎండ్ చేస్తాను. end చేయండి. మూవీకి వెళ్దాం. డేరా ప్లీజ్. ఇఫ్ కొంచెం ఇది ఎక్కువ అది ఎక్కువ అయితే ఇంకోటి చేంజ్ చేద్దాం. అది చెప్పండి. ఇది ఎక్కువ అది జడ్జ్ మీరే చూడండి, ఇది చాలా ఎక్కువ అది. చేయండి కదా, చూడండి. ఓకే, చెప్పడం కూడా కష్టమా బయటికి? అది చెప్పొచ్చు, మీరు చెప్పండి. యా, వేరేది చూసుకుంటే బెటర్. నెక్స్ట్, షో ఎవ్రీవన్ యువర్ సర్చ్ హిస్టరీ ఫర్ ద పాస్ట్ వీక్. ఎక్కడ? ఇన్స్టాగ్రామ్ లోనా, సఫారియా, క్రోమా, ఏది, ట్విట్టరా, ఏది? ఓకే, చాయిస్ ఇస్ యువర్స్. హీరోకి ఇద్దాం ఒకసారి. సఫారీ, క్రోమ్. దాంట్లో కూడా ప్రైవేట్ ఉంది, ఇన్కాగ్నిటో ఉంది అక్కడ. ఇమ్రాన్ భాయ్ మరి ఫోన్ దేనా ప్లీజ్. యా కమ్ ఆన్, రెజినా మ్యామ్ ఫోన్ దీన్ని. క్రోమా ఏముంటుంది క్రోమా? చెప్పడానికి అవసరం లేదు కదా. ఏం లేదు క్రోమ్లో. మొత్తం క్లియర్ హిస్టరీ కొట్టారు. అదే హిస్టరీలోనే, దీంట్లో ఏం లేదు. ఓకే, క్లోజ్, ట్యాబ్ క్లోజ్ చేస్తున్నా నేను. Jio.com. I was trying to fix my fiber net. సో అక్కడ వెళ్ళి. సరే ఓకే, అది 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 పక్కన పెడితే ఒకసారి మీ వాల్ పేపర్ ఏమైనా చూపించారా ఇఫ్ పాసిబుల్? షూర్, చూడండి నా వాల్ పేపర్ ఎంత బేసిక్ గా ఉంది. నేను నేను చాలా సింపుల్ అన్నమాట. ఐ నో అండి, Simple బికాజ్ యువర్ అటైర్ చూసి చెప్పొచ్చు మీరు చాలా సింపుల్. నేను చాలా సింపుల్. నా థాట్ సింపుల్ నేను. సేమ్ నా థాట్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. ఇది ఇవన్నీ డేరే కాదు, ఇది అంటే మిమ్మల్ని కష్టపడిన ఇష్టం లేక అదో ఇది చూడు. అది ఇది నేనే తీసిన ఫోటో. చూపించు. అవునా? రియల్లీ? యా. వావ్. దిలీప్ గారు లాస్ట్ వన్. ఆవిడ చాలా సింపుల్ డేర్ అన్నారు, ఒక మంచి డేర్ తీసివ్వండి, కంప్లీట్ చేద్దాం ప్లీజ్. ఓకే, మీరే చూస్ చేయండి. యా చూస్ చేసి ఇవ్వండి. కమ్. చేంజ్. నో 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 కమ్ ఆన్, ఒక్కసారి అది. ఊరికే చూసారు అంతే, ఊరికే. సరే నువ్వే పిక్ చేయి. For yourself. There is there na. For yourself you pick one. I'll pick one in the end. Last లో నేను చేస్తాను. ఇది చూసుకో, ఇది చూసుకో. మళ్ళీనా? I wish I could. చాలా బాగా, అదే ఒక సినిమా అవుతుంది. సింపుల్ అయితే ప్లీజ్ డోంట్ డూ సింపుల్ మాత్రం కాదు, కొంచెం లిటిల్ బిట్ ఆఫ్. Okay fine. వాట్ ఇస్ Call a friend and pick a serious fight with them. హూ ఇస్ యువర్ 2am ఫ్రెండ్? అలా ఏం లేదు, కానీ I'll call and I'll pick. యా కమ్. నోన్ పర్సన్, స్పీకర్ హూ ఎవర్ నో. కొంచెం మాకు తెలిసిన వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు అయితే ఆల్రెడీ అర్థమైపోతుంది వాళ్ళకి. Okay, once let me practice or I'll start laughing. అచ్చా ఓకే ఓకే ప్లీజ్ గైస్ సీరియస్. ఓకే, అయితే ఒక పని చేద్దామా? Yeah. మీరు డేర్ చేయండి, నేను ఒక కొంచెం ఇది చేసుకొని నన్ను కాల్ చేస్తాను. కొంచెం ఎందుకంటే టైం లేదు మిగతా కోసం. యా యా ప్లీజ్, ఎలా వచ్చినా పర్లేదు, లెట్స్ ట్రై. మీ డేర్ లేదా? డే లేదు, టైం లేదండి. నీదే క్లైమాక్స్. I hope she picks up. Reggie, I'm sending you 2 looks. Just see and tell me, which ones you like. Listen, what the hell, yeah, Deepu? What happened? You were supposed to send it earlier. I'm already finished now. I'm trying to like get ready and go for this thing. That sari Not also. today's. No, Not today's. listen, the Tomorrow. sari is also torn. Where? You didn't check it or what? No. Why can't you Please check all and these send things, it. yeah, Deepu? What? I didn't know because Vaishali said, don't worry, everything will be fine. But you should at least check it now. I don't have an outfit for the evening. What am I going to do? Okay, don't stress. I'll get something else. Okay, listen, I can't do this. They made me do a dare to piss you off. I've been supposed to actually It was a prank. fight with you, okay? I was like, why? I first of all thought this is very unlike you because you say, okay, we'll figure out something. I was like, how? Yeah, I thought- couldn't do it, but it was a dare and I had to do it. And correctly you picked up the phone, you also started talking. Okay, listen, bye, I'll call you. I'll finish this and I'll call Okay, you. bye. Sorry, bye. I'm scared. I can't do these things. I'm generally not the person to do this. ఫర్ రెజీనా. I tried. Kani, please don't take this as my acting skills. Better గా ఉంటుంది ఇది. Just that I can't be pissed off with someone like that.
థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు మీతో. థియేటర్లో కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ నేను హోప్ఫుల్లీ అందుతుందని కోరుకుంటున్నాను. సో దట్స్ ఇట్ గైస్, ఉత్సవం వస్తుంది థియేటర్స్లోకి, చూడండి. దిస్ ఇస్ September 13th కి వస్తుంది. September 13th. This is Archamahi signing off.